నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. యేసు ప్రభు పరిశుద్ధ నామంలో మరొకసారి మీ అందరికీ కూడా శుభములు. మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి ప్రారంభించి 12వ వచనం వరకు చదువుకుంటామండి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటినైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడు ఎవడని తమ హృదయముల్లో ఆలోచించుకునిరి. వారు తమలో తాము ఈలాగున ఆలోచించుకునుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకుని, మీరు ఇలాంటి సంగతులు ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరిపెత్తుకుని నడువమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకున్నవారిని వారితో చెప్పి, పక్షవాయువు గలవానిని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెన్ను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకుని వారందరి ఎదుట నడిచిపోయాను. గనుక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమ పరిచిరి అని చెప్పి రాయబడింది. మనము ధ్యానించబోయేటటువంటి విషయం ఏమిటి అంటే, అక్కడ ఆ జన సమూహము మధ్య యేసు ప్రభు దేవుని యొక్క వాక్య పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన ఇది. కపెర్నహూములో జరిగింది. బహుశా పేతురు యొక్క ఇంటిలో జరిగిందేమో. అయితే ఈ సంఘటన ఒక ప్రత్యేకత ఏమిటి అంటే, ఒక అద్భుతమైనటువంటి సూచక క్రియ యేసు ప్రభు చేశాడు. ఈ 12వ వచనములో అక్కడ జనులు ఆ కార్యాన్ని చూసి విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములు మునుపెన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమ పరిచర్య అని చెప్పి రాయబడింది. వాళ్ళ యొక్క ఫోకస్, దృష్టి ఆయన చెప్పినటువంటి మాటల కంటే ఆయన చేసినటువంటి క్రియల మీద ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు, యేసు ప్రభు చేసినటువంటి కార్యములు రెండు కూడా ఒక విశ్వాసీ జీవితానికి అవసరం. క్రియలు, కార్యముల మీద దృష్టి పెట్టాల. ఎందుకంటే అవి ఆయన యొక్క ప్రత్యేకతని, హిజ్ ఎక్స్క్లూజివ్ నేచర్ ప్రత్యేకతని అవి బయలుపరుస్తాయి. అంతకుముందు చరిత్రలో ఇస్రాయిల్ చరిత్ర అయినా కావచ్చు, ప్రపంచ చరిత్ర అయినా కావచ్చు, యేసు ప్రభు చేసినటువంటి సూచక క్రియలు స్థిరంగా, కన్సిస్టెంట్గా, కాన్స్టాంట్గా 3.5 సంవత్సరాల పాటు ఏ గురువు, ఏ మత బోధకుడు, ఏ నీతి బోధకుడు, ఏ మత ప్రబోధకుడు చేసి ఉండలేదు. ఆ 3.5 సంవత్సరములు ఆయన చేసినటువంటి క్రియలు, కార్యములు ఆయన మాటలని నిర్ధారించేటటువంటి, రుజువుపరిచేటటువంటి విషయాలు. చనిపోకముందు ఆయన నేను 3వ దినంన లేస్తాను అని చెప్పి చనిపోయాడు. సిలువలో చనిపోయాడు. ఆయన చెప్పినట్లుగానే ఆయన కార్యము చేసి చూపించాడు, క్రియ చేసి చూపించాడు. క్రియను బట్టి, కార్యమును బట్టి మనము ఆయన చెప్పినటువంటి మాటలు సత్యము, యథార్థము అని మనము అర్థం చేసుకోగలం. ఆయన అబద్ధీకుడు అయ్యుంటే ఆయన చెప్పినటువంటి ఆయన చేసినటువంటి క్రియలు జరిగి ఉండేటటువంటివి
కాదు. కాబట్టి క్రియలు ముఖ్యమే, కాదని కాదు. వాటితో పాటు ఆయన చెప్పినటువంటి మాటలు కూడా చాలా ముఖ్యం. ఆ సందర్భంలో ఆయన అన్నటువంటి కొన్ని మాటలను గురించి నేను ఇప్పుడు ప్రస్తావిస్తాను. కారణము ఏమిటి అంటే, చాలామంది యేసు ప్రభు దేవుడా అని ప్రశ్న వేస్తూ ఉంటారు. ఒకవేళ యేసు ప్రభువు దేవుడు అని మీరు అంటే, క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభువు సువార్తలలో ఎక్కడ నేను దేవుణ్ణి అని చెప్పి ప్రత్యక్షంగా సూటిగా ప్రకటించుకున్నాడు? ఎక్కడ ఆయన చెప్పాడు ఐ యామ్ గాడ్ దేర్ ఫోర్ వర్షిప్ మీ అనేటటువంటి స్ట్రైట్ ఫార్వర్డ్ స్టేట్మెంట్ అనేటటువంటిది యేసు ప్రభు నోటి మాటల దగ్గర, ఈ నోటి మాటల్లో నుంచి ఎప్పుడు వచ్చింది, ఎక్కడొచ్చింది? సువార్తల్లో ఇటువంటి మాట చెప్పబడలేదు. కాబట్టి క్రైస్తవులు చేసేటటువంటి యేసు ప్రభు దేవుడు అని చెప్పి వారు ప్రకటించేటటువంటి ఈ మాట యథార్థం కాదు, వాస్తవం కాదు, అది తప్పుడు బోధ. యేసు ప్రభువు కేవలము ప్రవక్త మాత్రమే. పాత నిబంధన గ్రంథంలో అనేక మంది ప్రవక్తలు ఉన్నారు, గొప్ప గొప్ప ప్రవక్తలు ఉన్నారు. మోషే లాంటి గొప్ప ప్రవక్త, సమూయేలు లాంటి ప్రవక్తలు, ఎలీషా లాంటి ప్రవక్తలు, తర్వాత వచ్చి ఇర్మియా, యెషయా, యెహెజ్కేలు, ఈ ప్రవక్తలు అందరూ కూడా ఉన్నారు. అటువంటి ప్రవక్తల కోవలోకి చెందినటువంటి వాడే, అటువంటి ప్రవక్తల జాబితాలోకి చెందినటువంటి వాడే యేసు ప్రభు కూడా. ఖచ్చితంగా, నిశ్చయంగా యేసు ప్రభు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి, ఆయన గొప్ప ప్రవక్త అని చెప్పి మేము ఒప్పుకుంటాం. కానీ దేవుడు అంటే మేము ఒప్పుకోము. అది క్రైస్తవులు కల్పించినటువంటి ఒక అభూత కల్పన అనేటటువంటి మాట బహుగా ప్రచారంలో ఉంది. అనేక మంది దాన్ని చెప్పుకుంటూ ఉంటారు. యేసు ప్రభు ఆయన మాటల ద్వారా నేను దేవుడును కాబట్టి మీరు నన్ను ఆరాధించండి అనేటటువంటి ఈ సెంటెన్స్ కానీ, ఈ వాక్యం కానీ ఆయన సువార్తల్లో చెప్పలే. కానీ సువార్తల్ని చదివినప్పుడు, వాటిని మనము అవలోకించినప్పుడు మనకు బోధపడేటటువంటి, స్పష్టంగా అవగతమయ్యేటటువంటి ఒక సత్యము ఏమిటి అంటే, ఆయన కేవలము దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి పనులను ఆయన చేశాడు. కేవలము దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి పనులని ఆయన చేశాడు. ఆయన చేసినటువంటి క్రియలని, కార్యాలని పక్కన పెట్టేసి ఆయన మిగిలినటువంటి ప్రవక్తలలో ఒక ప్రవక్త, కేవలము ప్రవక్త అని ఆయనని ప్రవక్తకి మాత్రమే పరిమితం చేయడం అనేటటువంటిది మన అవగాహన లోపాన్ని సూచిస్తుందే తప్ప, ఆయన చెప్పినటువంటి, ఆయన మనకు బోధించే సువార్తల్లో దేవుడు అనేటటువంటి విషయాన్ని ఆయన కాదు అని చెప్పి అదేమి చెప్పదు. అవగాహన రాహిత్యాన్ని చూపిస్తుంది అంతే. అర్థం చేసుకోలేనటువంటి మానసిక స్థితి అది, మానసిక పరిపక్వత లేనటువంటి స్థితి, ఆలోచించలేనటువంటి స్థితి అది. నువ్వు యేసు ప్రభు ఎక్కడ దేవుడు అని చెప్పాడు నాకు చూపించు అని వితండవాదం చేసేటటువంటి వ్యక్తులు, యేసు ప్రభు సువార్తల్లో ఐ యామ్ గాడ్ దేర్ ఫార్ వర్షిప్ మీ అనేటటువంటి స్టేట్మెంట్ ఎక్కడుంది నాకు చూపించు అని వితండవాదం చేసేటటువంటి అనేక మంది ప్రముఖులు ఈ మధ్య చాలామంది తయారయ్యారు. దానికి ఈ దినమున ఈ వాక్య భాగంలో నుంచి మనము ఆయన దేవుడు అని మాటలలో చెప్పకపోయినా దేవుడు మాత్రమే చేసేటటువంటి క్రియని, కార్యాన్ని ఆయన చేసి చూపించి తన్ను తాను దేవుడు అని చెప్పి బయలుపరుచుకున్నాడు అనేటటువంటి విషయాన్ని గురించి మనము మాట్లాడతాం. ఆయన దగ్గరికి ఒక పక్షవాయువు కలిగినటువంటి వాడిని మంచం మీద మోసుకొని తీసుకొని రాబడ్డాడు. ఆయన ముందు వాడిని దించారు. యేసు వాడిని చూసిన తర్వాత ఆయన నోట్లో నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి స్పందన ఏమిటి అంటే, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పి ఆయన అన్నాడు.
ఆ మాట అనడంతోనే అక్కడ ఉండేటటువంటి పరిసయ్యులు, యాజకులు, లేవీయులు, ఇంకా మత వ్యవస్థకి సంబంధించినటువంటి ప్రముఖులు, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ మాట అనగానే వాళ్ళు చాలా విభ్రాంతికి గురి అయ్యారు. వాళ్ళు అన్నటువంటి మాట ఏమిటంటే, వాళ్ళు తలపోసినటువంటి మాట ఏమిటి అంటే, వాళ్ళు అనుకున్నటువంటి మాట, దేవుడు ఒక్కడే కదా పాపములను క్షమించగలిగినటువంటి వాడు, పాపములను క్షమించుటకు ఇతడు ఎవడు అనేటటువంటి ప్రశ్న వాళ్ళ హృదయంలో పుట్టుకొని వచ్చింది. దేవుడు ఒక్కడే పాపములను క్షమించగలిగినటువంటి వాడు. ఆ వాక్యాన్ని అంతవరకు మనం కానీ తీసుకుంటే అది సత్యం. వాళ్ళకు వచ్చినటువంటి ఆలోచన ఇశ్రాయేలీయుల యొక్క మత వ్యవస్థలో ఉండేటటువంటి ఒక సత్యాన్ని చూపించేటటువంటి విషయం. ఎందుకు అంటే ఇశ్రాయేలీయుల మత వ్యవస్థలో, యూదుల యొక్క మత వ్యవస్థలో ఒక వ్యక్తి పాప క్షమాపణ పొందుకోవాలి అంటే ఆ వ్యక్తి దేవుని యొక్క మందిరానికి వెళ్ళి, దేవుని మందిరంలో ఆ ద్వారం దగ్గర, ఆ ఎంట్రన్స్ దగ్గర, టెబర్నాకల్ ఎంట్రన్స్ దగ్గర ఆ వ్యక్తి ఒక జంతువుని తీసుకొని రావాలా, ఆ జంతువుని అక్కడ వధించాలా, దాని రక్తాన్ని తీసుకొని బలిపీఠం మీద ఇరువైపులా ప్రోక్షించాలా. ప్రోక్షించబడిన తర్వాత ఏ వ్యక్తి అయితే పాపం చేశాడో ఆ వ్యక్తి యొక్క పాపములు క్షమించబడి, ఆ వ్యక్తి దేవునితో సమాధానపరచబడి, ఆ వ్యక్తి తిరిగి సంతోషంగా ఇంటికి పోవచ్చు. పాపం వలన చెడిపోయినటువంటి ఆ యొక్క సంబంధము బలి అర్పణ వలన తిరిగి పునరుద్ధరింపబడి దేవునితోటి సహవాసాన్ని ఆ వ్యక్తి తిరిగి పొందుకుంటాడు. అంటే ఆ వ్యక్తి చేసినటువంటి పాపములు క్షమించబడతాయి. ఇది ఇశ్రాయేల్ దేశంలో చిన్నప్పటి నుంచి ప్రతి వ్యక్తి ఎరిగినటువంటి సత్యం. బాలుడికి కూడా ఈ విషయం తెలుసు. ఎవరు ప్రత్యేకంగా బోధించవలసినటువంటి అవసరం లే. ఎందుకంటే బలి అర్పణ అనేటటువంటిది టెంపుల్ వర్షిప్లో సాక్రిఫైస్ చేయడం అనేటటువంటిది, పాప క్షమాపణ పొందుకోవడం అనేటటువంటిది మామూలుగా నిత్యము జరిగేటటువంటి ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియ, అందులో పాప క్షమాపణ అనేటటువంటిది యెహోవా దేవుడు ఒక్కడు మాత్రమే చేస్తాడు అనేటటువంటిది. ఇప్పుడు యేసు ప్రభు అక్కడ కూర్చుని నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. మనము ఆ మాటను గురించి ఇప్పుడు కొద్దిసేపు ధ్యానిస్తాం. యేసు ప్రభు నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అని చెప్పినప్పుడు ఆయన దేవుడు మాత్రమే చెయ్యగలిగినటువంటి ఒక పనిని ఆయన చేస్తూ ఉన్నాడు. కేవలము దేవునికి మాత్రమే పరిమితమైనటువంటిది. మిగిలిన వాళ్ళెవ్వరూ కూడా పాపాలని క్షమించలేరు. మానవులు, తర్వాత వచ్చి దేవదూతలు, దయ్యాలు ఏవి కూడా మానవుల యొక్క పాపాలని క్షమించలేవు. దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు కాబట్టి, నీతిమంతుడు కాబట్టి, లోపం లేనటువంటి పరిపూర్ణమైనటువంటి నీతి, నైతికత, పరిశుద్ధత కలిగినటువంటి వాడు కాబట్టి ఆ నైతికతను ఆధారంగా చేసుకొని ఆయన న్యాయానికి భంగం కలిగినప్పుడు ఆయన పాపాలను క్షమిస్తాడు. ఆ పాపాలను క్షమించేదానికి ఆయనకు కూడా, దేవునికి కూడా ఒక ఆధారం అనేటటువంటిది ఉండాలి. ఆ ఆధారము ఏమిటి అంటే, ఎవరైతే పాపం చేశారో ఆ వ్యక్తి యొక్క పాపాలకి శిక్ష అనేటటువంటిది పడి తీరాల. పాపానికి శిక్ష లేకుండా, పాపము శిక్షించబడకుండా వ్యక్తి చేసినటువంటి పాపము క్షమించబడదు. అది దేవుని యొక్క న్యాయం. దట్ ఈస్ ద జస్టిస్ ఆఫ్ గాడ్. అయితే దేవుడు వ్యక్తిని శిక్షిస్తే ఆ వ్యక్తి నాశనం అయిపోతాడు. అది దేవునికి ఇష్టం లేదు. అందుకని ఇశ్రాయేలీయులకి దేవుడు ఒక మార్గాన్ని చూపించాడు. ఆ మార్గంలో ఇందాక మనం చెప్పుకున్నటువంటి విషయం వాళ్ళకి దేవుడు నేర్పించాడు. పాపం చేసావు, ఒక జంతువు, అది గొర్రె కావచ్చు, మేక కావచ్చు, కోడె కావచ్చు, ఎద్దు కావచ్చు, దాన్ని తీసుకొని రావాలా, మందిరం దగ్గర దాన్ని వధించాలా, దాని రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షించాలా, అప్పుడు నీ పాపములు క్షమించబడతాయి. ఈ ట్రాన్సాక్షన్లో ఉండేటటువంటి విషయం ఏమిటి అంటే, నీ పాపాలు ఇంకొక వ్యక్తి మీదకి బదిలీ చేయబడి, లేదంటే ఇంకొక జీవి మీదకి బదిలీ చేయబడి నువ్వు పాపం నుంచి విడిపించబడతావు. అదేమో పాపం అవుతుంది, అది వధింపబడుతుంది. ఇది ట్రాన్సాక్షన్. నీకు బదులుగా ఇంకొక వ్యక్తి చనిపోతాడు. అది దేవుని యొక్క న్యాయం. అంటే దేవుడు ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేసేటటువంటి ఒక నియమము ఏమిటి అంటే, సిన్ మస్ట్ బీ పనిష్డ్, సిన్ మస్ట్ బీ డెల్ట్ విత్. గాడ్స్ జస్టిస్ అనేటటువంటిది, దేవుని యొక్క న్యాయం అనేటటువంటిది ఉంటే
ఖచ్చితంగా పాపం అనేటటువంటిది శిక్షింపబడాల. శిక్షింపబడినటువంటి పాపం అనేటటువంటిది దేవుని యొక్క నైతిక ప్రపంచంలో, ఆయన పరిశుద్ధ ప్రపంచంలో, ఆయన రాజ్యములో శిక్షింపబడినటువంటి పాపమునకు శిక్షపడకుండా పాపం అనేటటువంటిది ఆయన సన్నిధిలో ఉండడం అనేటటువంటిది, ఎగ్జిస్ట్ కావడం అనేటటువంటిది, ఉనికిలో ఉండేటటువంటిది జరగదు. అది నాశనం అయిపోవాల. పాపం అనేటటువంటి దాన్ని బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు సహించలేడు, భరించలేడు, ఓర్చుకోలేడు. ఖచ్చితంగా పాపం అనేటటువంటిది నాశనం అయిపోవాల, అది పరిహరించబడాలా, అది తీసివేయబడాలా. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో అది ఉండలేదు. మరి నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి, పాపం చేసావు కాబట్టి, పాపాన్ని ఒప్పుకుంటున్నావు కాబట్టి, దేవుడు నిన్ను శిక్షించేదానికి ఇష్టపడక ఆయన ప్రేమను బట్టి దాని స్థానంలో, నీ స్థానంలో ఆ జంతువుని ఆయన ఏర్పాటు చేశారు. అది ఇశ్రాయేలీలకి దేవుడు నేర్పించినటువంటి ఒక పాఠం. అది ఆయన వాళ్ళకి దేవుడు నేర్పించినటువంటి ఒక విధానం. అది తర్వాత యేసు ప్రభువులు ఆయన నెరవేర్చబోతాడు. సరే, ఇప్పుడు విషయం ఏమిటి అంటే, పాపాన్ని క్షమించేదానికి దేవుడికి కూడా ఒక గ్రౌండ్ అనేటటువంటిది ఉండాల. ఇక్కడ యేసు ప్రభు ఆ వ్యక్తి పాపాలని క్షమించినప్పుడు చూడండి, అక్కడ ఏ బలి అర్పణ అనేటటువంటిది జరగల. ఇశ్రాయేలీకి అందరికీ తెలిసినటువంటి ఒక విషయం ఏమిటి అంటే, పాప క్షమాపణ అంటే ఖచ్చితంగా బలి అర్పణ జరిగి తీరాలా, దేవుని మందిరానికి పోవాలా, జంతువు వధింపబడాలా, పాప క్షమాపణ పొందుకోవాలా. ఇది ప్రత్యేకంగా వాళ్ళకి బోధించాల్సినటువంటి అవసరం లే. కానీ ఈ గలిలయ నుంచి వచ్చినటువంటి ఈ బోధకుడు, ఈ యవనస్తుడు, అత్యంత సామాన్యంగా కనిపించేటటువంటి యవనస్తుడు అక్కడ కూర్చొని నీ పాపాలని క్షమించాను అని చెప్తూ ఉంటే వినేటటువంటి వాళ్ళ హృదయాల్లో కలవరము, దిగ్భ్రాంతి అనేటటువంటి చెందుతూ ఉన్నాయి. ఇక్కడ ఒక విషయాన్ని నేను పాప క్షమాపణ మీద కాదు కానీ దృష్టి దేని మీద పెడుతూ ఉన్నానంటే, యేసు ప్రభువు నేను దేవుణ్ణి అని చెప్పి ఎక్కడ చెప్పాడు డైరెక్ట్గా అనేటటువంటిది అని ప్రశ్నించేటటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళతోటి నేను మాట్లాడుతూ ఉన్నా. ఇక్కడ యేసు ప్రభు పాపాన్ని క్షమించాడు, ఆయన పాపాన్ని క్షమించాడు. మీకు అక్కడ బలి అర్పణ ఏమీ కనిపించడం లే, అది తర్వాత మాట్లాడుకుంటాం. అయితే ఆయన పాపాన్ని క్షమించినప్పుడు చూడండి, ఏ గ్రౌండ్ మీద ఆయన క్షమించాడు. ఇప్పుడు నేను ఒక ప్రిన్సిపల్ చెప్పాను. దేవుని యొక్క న్యాయం అనేటటువంటిది పాపము శిక్షించబడకుండా పాప క్షమాపణ ఉండదు. బైబిల్లో ఒక దగ్గర ఏం రాయబడిందంటే, నేను దోషులను నిర్దోషులనుగా ఎంచను అని చెప్తాడు. నేను కనికరం కలిగినటువంటి దేవుడను అని చెప్పి కూడా చెప్పుకుంటాడు. ఇవన్నీ కూడా మనకు బైబిల్లో నేర్పించినటువంటి విషయాలు. మరి ఈ దేవుడు ఈ వాక్య భాగంలో యేసు ప్రభు వాడి పాపాలని క్షమించేదానికి జంతువు వధింపబడకుండా, ఎవ్వరూ కూడా పాప క్షమాపణకి కావలసినటువంటి పద్ధతి వాళ్ళు అనుసరించకుండా, ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి యొక్క పాపాలను యేసు ప్రభు ఎట్ట క్షమిస్తాడు? వాట్ బేసిస్, ఆన్ వాట్ గ్రౌండ్ జీసస్ కెన్ ఫర్గివ్ ద సిన్స్ ఆఫ్ దట్ పారాలిటిక్ మ్యాన్? పక్షవాయు కలిగినటువంటి పాపాలను ఎట్ట క్షమిస్తాడు ఆయన? ఇది ప్రశ్న కదా. ఇది వాళ్ళు ఆలోచించేటటువంటిది అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇతను ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ఇక్కడ కూర్చొని దేవుడు చేసేటటువంటి పనులు నేను చేస్తూ ఉన్నాడంటే హీ ఈజ్ క్లెయిమింగ్ టు బి గాడ్, అంతే కదా. పాపాలను క్షమించగలిగేటటువంటి దేవుడు ఒక్కడే. ఈ వ్యక్తి ఇక్కడ కూర్చొని నేను నీ పాపాన్ని క్షమించాను అంటున్నాడు. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, రెండు అర్థాలు రావచ్చు. ఒక అర్థం ఏంటంటే, ఆయన సాక్షాత్ దేవుడన్నా అయి ఉండాలా, లేదంటే ఆయన మానసికమైనటువంటి రోగమన్నా కలిగినటువంటి వాడు అయి ఉండాలి. మానసిక రోగం కలిగి ఉంటే, హెలూజినేషన్స్ ఉంటే, భ్రాంతికి లోనైనటువంటి వాడైతే, ఇటువంటి వాళ్ళైతే ఇటువంటి మాటలు మాట్లాడతారు. ఏ మాటలు మాట్లాడతారు? నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పేటువంటి మాటలు మాట్లాడతారు. కానీ ఆయన నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పిన తర్వాత చెప్తూ ఉన్నాడు అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, ఎయిదర్ హీ మస్ట్ బి ఏ గాడ్ ఆర్ హీ మస్ట్ బి ఏ లూనాటిక్, ఏ మెంటలీ డీరేంజ్డ్ పర్సన్. అవి రెండు మాత్రమే ఉండాలి. సామాన్యమైనటువంటి మానవుడు ఇటువంటి మాటలు పలకలేడు. ఎందుకంటే అక్కడ సామాన్య జనులు చాలామంది ఉన్నారు, చదువు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళెవరూ కూడా ఇటువంటి క్లెయిమ్ ఎప్పుడూ చేయలే. ఇశ్రాయేల్ యొక్క చరిత్రని కానీ మీరు కానీ చూస్తే అక్కడ మీకు చాలామంది ప్రవక్తలు కనిపిస్తారు, చాలా గొప్ప ప్రవక్తలు కనిపిస్తారు, అద్భుతాలు చేసినటువంటి వాళ్ళు కనిపిస్తారు, ఆశ్చర్యకార్యాలు చేసినటువంటి వాళ్ళు మీకు కనిపిస్తారు. మోషే మొదలుకొని జాన్ ది బాప్టిస్ట్ అందరూ కూడా గొప్ప కార్యాలు చేశారు, అందరూ ప్రవక్తలే. కానీ అందులో ఏ ప్రవక్త కూడా నీ పాపాలను నేను క్షమిస్తున్నానని చెప్పి ఎప్పుడు కూడా ఏ ఇశ్రాయేలీయులతో కూడా పలకలేరు.
ఆశ్చర్యకార్యాలు చేశారు. కానీ ఇక్కడ యేసు ప్రభు మాట్లాడినటువంటి మాట, నీ పాపములు క్షమించబడినవి అనేటటువంటి మాట కేవలము యేసు ప్రభు మాత్రమే పరిమితమైంది. కాబట్టి ఇక్కడ దీని గురించి ఆలోచిస్తాం. ఎందుకంటే నువ్వేమంటున్నావంటే యేసు ప్రభు కేవలము ప్రవక్త కేటగిరీలోకే, కేవలము ప్రవక్త వర్గంలోనికి మాత్రమే చేరతాడు. క్రైస్తవులు ఆయన్ని దేవుడిగా చేశారు అని క్రైస్తవుల మీద ఒక నింద, అని క్రైస్తవుల మీద ఒక అపవాదు మోపేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ విషయాన్ని గురించి మనం పరిశీలిస్తాం. యేసు ప్రభు అక్కడ కూర్చొని నీ పాపాలను క్షమించబడి ఉన్నాయని చెప్పినప్పుడు ఏదర్ హీ మస్ట్ బి ఏ గాడ్ ఆర్ హీ మస్ట్ బి ఏ మెంటలీ డిరేంజ్డ్ పర్సన్. రెండిట్లో ఏదో ఒకటి ఇదన్నా ఉండాలా, అదన్నా ఉండాలి. 2 ఎక్స్ట్రీమ్స్. మధ్యలో ఉండేదానికి అవకాశం లేదు. ఎందుకంటే సామాన్యులు ఎవరు కూడా ఇటువంటి మాటలు మాట్లాడరు. రెండోది, సామాన్యులు ఎవరు కూడా ఇటువంటి అద్భుత కార్యాలు చేయలేరు. సో యేసు ప్రభు ప్రవక్తలకు మాత్రమే పరిమితమైనటువంటి వాడు. పాత నిబంధన గ్రంథంలో ఉండేటటువంటి ప్రవక్తల వల్ల ఈయన కూడా ఒక ప్రవక్త. క్రైస్తవులు ఆయన్ని దేవుడిగా చేశారు అని వాదించేటటువంటి వాళ్ళు చూడవలసినటువంటి వాక్య భాగం ఇది. అందుకు నేను ఈ మధ్య దాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నా. నీ పాపాలు క్షమించబడి ఉన్నాడు. పాపాలు క్షమించబడి ఉన్నాయి అనేటటువంటి దానికి మన కంటికి బహిరంగంగా ఏమీ కనిపించదు. కంటికి బహిరంగంగా ఏమీ కనిపించదు. వాడి పాప జీవితము, వాడి పాప భారము, పాపము, దానివల్ల కలిగిన అంతా కూడా లోపల కలిగిపోతుంది. కంటికి ఏమీ కనిపించదు. వీ కెనాట్ సీ వాట్ హ్యాపెండ్ ఇన్సైడ్ హిజ్ మోరల్ లైఫ్. వీ కెనాట్ సీ అంటే మనం చూడలేము, దాన్ని పట్టుకోలేము, దాన్ని తాకలేము. ఎట్ట రుజువు ఏంటి? యేసు ప్రభు పాపాలు క్షమించాను అని చెప్పి అంటున్నాడు. క్షమించబడ్డాయి అనే దానికి రుజువేంటి? ఈ ప్రశ్న నువ్వు ఆలోచించాలి. ఈ ప్రశ్న నువ్వు చాలా తీవ్రంగా ఆలోచించాలి. ఎందుకంటే యేసు ప్రభు కేవలం ప్రవక్త అని చెప్పేటటువంటి నువ్వు ఈ మాటను గురించి ఆలోచించాలి. యేసు ప్రభు కేవలం ప్రవక్త అయితే, అంటే ఆయన క్రియల ద్వారా ఆయన దేవుడిగా బయలుపరుచుకున్నాడు. కాబట్టి ఆయన క్రియల వైపు చూడు అని చెప్పి చెప్తున్నా. యేసు ప్రభు ఎక్కడ కూడా ఐ ఆమ్ గాడ్ దేర్ ఫర్ వర్షిప్ అనేటటువంటి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వలే. కార్యాలను చూడు. ఇక్కడ పాపాలు క్షమించబడ్డాడు. రుజువేంటి? How can I look into his heart and know that his sins were actually forgiven by Jesus? ఈ ఫర్గివ్నెస్ అనేటటువంటిది ఆ వ్యక్తి హృదయంలో చోటు చేసుకుంది. దేవుడు యాక్చువల్గా వాడి సిన్స్ని క్షమించాడు అనేటటువంటి దానికి కళ్ళకి కనిపించేదానికి ఏ రుజువు లేదు, ఏ నిదర్శనము లేదు. మనం కంటితో చూడలేం, చేత్తో తాకి తెలుసుకోలేం. హౌ కెన్ ఐ నో దట్ మై సిన్స్ ఆర్ ఫర్గివెన్? అందుకు యేసు ప్రభు ఏం చేస్తాడంటే ఇక్కడ దట్ యు మే నో, ఏమంటాడు? దట్ యు మే నో, మీరు తెలుసుకున్నట్లుగా పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని చెప్పి, దట్ యు మే నో. పాప క్షమాపణ అనేటటువంటిది యేసు ప్రభు చెయ్యగలడు. ఆ అధికారము మనిషి కుమారుడు అనేటువంటి, మనిషి కుమారుడు అంటే ఈ జనరిక్ టర్మ్లో దాన్ని మీరు తీసుకోవద్దు. మనిషి కుమారుడు అనేటటువంటి యేసు ప్రభు ఆ పదాన్ని ఉపయోగించినప్పుడు దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి మనిషి కుమారుడు, హీఈస్ ఎ డివైన్ పర్సన్. ఆ వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు. అధికారం కలదు, పాపాలను క్షమించేదానికి అధికారం కలదు. అంటే దేవుడు చేసేటటువంటి పని పాపాలని క్షమించడం. ఆ పాపాలని క్షమించేటటువంటి పని ఇక్కడ యేసు ప్రభు చేస్తూ ఉన్నాడు. దట్ ఎక్స్క్లూజివ్ రైట్ ఆఫ్ ఫర్గివింగ్ సిన్స్, దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్ ప్రెరోగేటివ్ ఆఫ్ గాడ్, అండ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అజ్యూమింగ్ దట్ రైట్. హీ ఈజ్ అజ్యూమింగ్ దట్ అథారిటీ. ఆయన ఆ అథారిటీని, ఆ యొక్క శక్తిని ఆయన ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాడు. ఏమంటే మాటలు చెప్పాలంటే ఎవడైనా చెప్పచ్చండి. నేను నీ పాపాలు ఎవడైనా ఏ గురువైనా చెప్పచ్చు. రుజువేంటి? హౌ కెన్ ఐ నో? నాకు రుజువేంటి? ఎవరైనా చెప్పచ్చు. చాలామంది ప్రవక్తలు ఉన్నారు, ఎవరైనా చెప్పచ్చు కావాలనుకుంటే. కానీ రుజువేంటి? అక్కడ యేసు ప్రభు పాప క్షమాపణ యాక్చువల్గా కలిగింది, జరిగింది, నా మాటలకి విలువ ఉంది, వాటికి శక్తి ఉంది, వాటికి అధికారం ఉంది అని చెప్పి నిరూపించేదానికి, ఇన్ ఆర్డర్ టు డెమాన్స్ట్రేట్ దట్ సిన్స్ ఆర్ యాక్చువల్లీ ఫర్గివెన్ ఇన్ హిజ్ లైఫ్. అంటే ఆ పక్షవాయువు కలిగినటువంటి వాని జీవితంలో పాప క్షమాపణ అనేటటువంటిది జరిగింది అని రుజువుపరిచేదానికి, ప్రత్యక్షపరిచేదానికి, వెల్లడిపరిచేదానికి యేసు ప్రభు ఇంకొక మాట దానికి జోడిస్తూ ఉన్నాడు. ఆ జోడించినటువంటి మాట ఏమిటి అంటే, యూ గెట్ అప్, టేక్ యువర్ మ్యాట్ అండ్ వాక్.
నువ్వు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పో, నడిచిపో అని చెప్పి ఆజ్ఞాపించాడు. ఇప్పుడు ఆ రెండిటి లింక్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు నువ్వేమంటావంటే యేసు ప్రభువు దేవుడు కాదు, ఎక్కడ నేను దేవుడిని నన్ను ఆరాధించమని చెప్పి చెప్పలేదు అని చెప్పి నువ్వు అంటావు. ఇది సువార్తల్లో యేసు ప్రభు వాక్యంలో చూపించేటటువంటి విషయం ఏంటంటే దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి కొన్ని ఎక్స్క్లూజివ్ థింగ్స్, దేవుడికి మాత్రమే పరిమితమైనటువంటి కొన్ని పనులు. ఆ పనుల్లో ఒకటి ఏమిటి అంటే పాపాన్ని క్షమించబడడం అనేటువంటిది. గబ్రియల్ దూత నీ పాపాన్ని ఏమి క్షమించలేడు. ఈజ్ వెరీ పవర్ఫుల్ బీయింగ్, ఈజ్ ఎ స్పిరిచువల్ బీయింగ్. అలాగే మిఖాయేలు దూత ఉన్నాడు. అలాగే చాలామంది భక్తులు ఉంటారు, చాలా శక్తి కలిగినటువంటి భక్తులు, మహిమ కలిగినటువంటి భక్తులు చాలామంది ఉన్నారు. తర్వాత వచ్చి మానవులు ఉంటారు. ఎవ్వరికీ కూడా లేనటువంటి అధికారము, ప్రత్యేకమైనటువంటి అధికారము, ప్రత్యేకమైనటువంటి శక్తి, ప్రత్యేకమైనటువంటి హక్కు దేవుడికి మాత్రమే ఉంది. అది పాపాలను క్షమించేటటువంటి అధికారం. అది యేసు ప్రభు ఆ జనుల మధ్యలో కూర్చొని ఆయన ఎక్సర్సైజ్ చేస్తూ ప్రకటిస్తూ ఉన్నాడు. యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్ అంటాడు. రుజువేంటి? ఆయన చూపించేటటువంటి రుజువు ఏమిటి అంటే ఒకటి చెప్పుకుంటా, తర్వాత దానికి మిగిలినటువంటి విషయాలు నేను జోడిస్తాను. మొట్టమొదటికి ఇక్కడ ఏంటంటే ఈ కాంటెక్స్ట్లో, ఈ సందర్భంలో ఏమిటి అంటే నీ పరిపెత్తుకుని నువ్వు లేచి నడిచి ఇంటికి పొమ్మంటాడు. అదే కదండి. సో అన్ని సంవత్సరాల నుంచి పక్షవాయుతో బాధపడినటువంటి వాడు, నలుగురు వ్యక్తులతో మోసుకొని రాబడినటువంటి వాడు, కదలలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు, వాడి మీద ఎవడూ చేతులు వేయకుండా, వాడి మీద చేతులు ఇట్టా ఊపి ఏదంటే ఏదో పొగ చేసి, లేదంటే ఒక మంత్రం వేసి, ఏదో ఒక తాయెత్తు కట్టి, ఇటువంటివి ఏమీ చేయకుండా కేవలము నోటి మాట పలికినంత మాత్రాన ఎవడు వాడిని పైకి లేపకుండా వాడికై వాడుగా ఆ పక్షవాయు స్థితిలో నుంచి వాడు లేచి నడుస్తూ పరుపు కూడా ఎత్తుకొని నడుస్తున్నట్ట. అంత శక్తి వాడి శరీరంలోనికి వచ్చింది. అంటే వాడి అంతరంగంలో, వాడి శరీరం యొక్క అంతరంగంలో, వాడి అవయవాల్లో, వాడి ఎముకల్లో, వాడి నరాల్లో, వాడి కీళ్ళల్లో శక్తి అనేటటువంటిది, దేవుని యొక్క శక్తి అనేటటువంటిది ప్రవహించింది. ప్రవహిస్తేనే వాడు లేచి నడవగలుగుతూ ఉన్నాడు. వాడు ఆ పరుపు ఎత్తుకొని నడవగలుగుతున్నాడు అందరి ముందు, ప్రజలందరి ముందు. ఇదే మాయ కాదండి, ఇదేంటి శ్మశానంలో చేసినటువంటి క్రియ కాదు, చీకట్లో చేసినటువంటి క్రియ కాదు, ప్రజలందరి ముందు బహిరంగంగా జరిగినటువంటి కార్యము, క్రియ. వాడు నడుచుకుంటూ పోతూ ఉన్నాడు. ఇప్పుడు జీసస్ లింక్ చేస్తూ ఉన్నాడు వాటిని. ఏమని చెప్తున్నంటే వాడి పాపాలు క్షమించబడి ఉండకపోతే, నేను చెప్పింది అబద్ధమై ఉంటే వాడికి స్వస్థత అనేటటువంటిది కలిగి ఉండేటటువంటిది కాదు. నా నోటి మాట అబద్ధమైపోయి ఉండేది. యేసుప్రభు ఎస్టాబ్లిష్ చేసేటువంటి రుజువు చూపించేటటువంటిది ఏమిటి అంటే అయి ఉండేది. వాడికి స్వస్థత కలిగి ఉండేటటువంటి, నేను అబద్ధం చెప్పుంటే, వాడి పాపాలు క్షమించబడి ఉండకపోతే స్వస్థత అనేటటువంటిది కలిగి ఉండేది కాదు. పక్షవాయు నుంచి పైకి లేపి నడిపించడం అనేటటువంటిది కూడా సామాన్యమైనటువంటి విషయం కాదు, అసామాన్యమైనటువంటి విషయం, అసాధారణమైనటువంటి విషయం. అది సూచక క్రియ, అద్భుత క్రియ అని చెప్పి యేసు ప్రభు చెప్తున్నాడు అక్కడ.